ప్రజల మార్పు కోసం జహీరాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు కామారెడ్డి జిల్లా గుడిబెట్ మహాదేవ్ ఆలయ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ చెప్పారు. ఈ రోజులో స్వార్థ రాజకీయాల కోసం తప్ప ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకులే లేరని అన్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో చూసిన ఆస్తులకు తర్వాత సంపాదించే ఆస్తులపై విచారణ చేసి శిక్షించే చట్టం తేవాలని ప్రభుత్వానికి సూచించారు. సొంత ఆస్తులు కూడబెట్టుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారని విమర్శించారు. ధర్మపాలన కోసం రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నానని తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు మహాదేవ్ స్వామీజీ. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంపీగా పోటీ చేయడానికి మేము సిద్ధం కావడం జరిగింది. మరి రైల్వే విషయంలో కావచ్చు, అవును విద్య విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, అభివృద్ధి రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో చూసినా మనం వెనుకబాటుగానే ఉన్నాం కానీ ముందంచెలో పోలేకపోయినాం. కాబట్టి దాన్ని మనం ఒక మార్పు రావాలని నేను కోరుకుంటున్నా. మార్పు కోసమే మేము ఈ పోటీలో మేము కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాము. ప్రజల యొక్క సంక్షేమం కోసమే మా యొక్క ఈ యొక్క నిర్ణయము. అదేవిధంగా అందరికీ ఈరోజు అంబేద్కర్ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణంలో ఏం కోరుకున్నారు, మరి ఈరోజు ఏం జరుగుతున్నది, ఎంతవరకు పార్లమెంటు ఏదైతే నియోజకవర్గం